ఇది వివో X300. ఇది ఒక కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్. ఇది ఆల్రెడీ దీని రివ్యూస్ చాలా మంది పోస్ట్ చేస్తుంటారు. నేను చాలా లేట్ పోస్ట్ చేస్తున్నా. ఎనివే ఎక్కువ ల్యాగ్ చేయకుండా అసలు ఈ ఫోన్ ని తీసుకోవచ్చా లేదా, ఈ ఫోన్ లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ఇది ఏంటంటే ఒక కాంపాక్ట్ ఫోన్ అనమాట. దీని కాంపిటర్స్ iQOO 15 కానీ OnePlus 15 కానీ ఇవి కొంచెం పెద్ద ఫోన్స్ అనమాట. 6.8 6.9 ఇంచ్ దాకా వస్తాయి. ఇదేంటంటే జస్ట్ 6.3 ఇంచ్ ఉంటుంది. చాలా చిన్న సైజ్ ఫోన్. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. ఎవరికైతే చిన్న సైజ్ ఫోన్స్ నచ్చుతాయో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చుద్ది. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. సమ్మిట్ రెడ్, నా చేతిలో ఉండేది సమ్మిట్ రెడ్ కలర్, అండ్ దీంతో పాటు బ్లాక్ కలర్ వస్తుంది అండ్ మిస్ట్ బ్లూ కలర్ వస్తుంది. వాటికన్నా ఈ కలర్ నాకు చాలా బాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. చుట్టూ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది, ఫ్రంట్ సైడ్ స్కాట్ సెన్సేషన్ XT కోర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ ఇది చాలా చిన్న ఫోన్ కాబట్టి వెయిట్ కూడా మీకు అంత అనిపించదు. జస్ట్ 196 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ ఈవెన్ IP68/69 రేటింగ్ తో వస్తుంది. సో కాంపాక్ట్ సైజ్ ఫోన్ ఎవరికైతే చిన్న సైజ్ ఫోన్స్ నచ్చుతాయో వాళ్ళకి మాత్రం ఇన్ హ్యాండ్ ఫీల్ ఇది చాలా బాగా నచ్చుద్ది. కాకపోతే మేజర్ ప్రాబ్లం ఏంటంటే దీనిలో ఈ కెమెరా మాడ్యూల్ ఉంది కదా, ఇది చాలా పెద్దగా ఉంటుంది సర్కిల్ షేప్ లో. సో ఒకవేళ మీరు ఫోన్ టేబుల్ మీద ఇలా పెట్టినప్పుడు ఇలా టచ్ చేసినప్పుడు ఫోన్ అంతా కూడా కొంచెం ఓబుల్ అవుతా ఉంటుంది, ఊగుతా ఉంటుంది, కదులుతా ఉంటుంది. సో ఇది మీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. దీనికి మీరు రెడీగా ఉండాలి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, వివో X300 Pro లో టెలికన్వర్టర్ కిట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను. ఇది అటాచ్ చేసుకొని మీరు దూరంగా, మీ దగ్గర నుంచి చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. అది వివో X300 Pro కి తీసుకొచ్చారు. సేమ్ అదే టెలికన్వర్టర్ లెన్స్ దీనికి కూడా పట్టద్ది, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ టెలికన్వర్టర్ కిట్ కొంచెం కాస్ట్ ఉంటుంది, 20,000 రూపీస్ దాకా ఉంటుంది. ఇదే మీరు 75,000 రూపీస్ పెట్టుకుంటారు, మళ్ళీ 20,000 రూపీస్ పెట్టి అది కొనుక్కోవడం అనేది అంత వర్త్ అనిపిలా. యాక్చువల్గా టెలికన్వర్టర్ కిట్ యూజ్ చేసి మీరు జూలో యానిమల్స్ ఫోటోస్ తీయడానికి తప్పించి అది పెద్ద ఉపయోగపడదు. మీరు దూరంగా ఎవరైనా మనుషుల్ని తీయాలంటే ఓకే, కానీ అసలు జనరల్ లైఫ్ లో మనకు అలాంటి సిచ్యువేషన్స్ రావు. అంత దూరంగా ఉన్న వ్యక్తిని మనం ఫోటో తీయాల్సిన అవసరం మోస్ట్లీ రాకపోవచ్చు. కానీ మీకు అవసరం ఉంది, నాకు కావాలి అనుకుంటే 20,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి ఈ ఫోన్ కి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నాకైతే అది అంత వర్త్ అనిపిలా. ఇంకా మీ పర్సనల్ చాయిస్. ఫస్ట్లీ డిస్ప్లే దగ్గరకు వచ్చేస్తే ఇది 6.31 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. జైస్ మాస్టర్ కలర్ డిస్ప్లే. ఇది LTPO ప్యానల్ 100 నుంచి 120 Hz కి రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ డిస్ప్లే గురించి మీకు అసలు వంక పెట్టాల్సిన పని లేదు. ఎక్సలెంట్ డిస్ప్లే. డిస్ప్లే చూస్తున్నప్పుడు మాత్రం మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏదో మీరు ఇండోర్ లో చూస్తున్నా, అవుట్డోర్ లో చూస్తున్నా డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో మాత్రం వంక పెట్టడానికి ఏం లేదు. ఈవెన్ బ్రైట్నెస్ కూడా ఇండోర్ లో హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1000 nits దాకా వస్తుంది. ఇండోర్ లో ఇది సఫిషియంటే. అండ్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు అరౌండ్ 3200 nits దాకా వస్తుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా అంత సూపర్ గా ఉందని చెప్పను, కానీ సన్లైట్ లో మాత్రం మీకు విజిబిలిటీ బాగానే ఉంది, కనిపిస్తుంది మీకు డిస్ప్లే. సో పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఈవెన్ సౌండ్ కూడా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి లేవు, కానీ సౌండ్ క్వాలిటీ కూడా నాకు దీనిలో బాగానే అనిపించింది. స్టీరియో సెపరేషన్ కానీ ఆడియో క్వాలిటీ కానీ నాకు దీనిలో బాగానే అనిపించింది. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో మీరు ఈ ఫోన్ లో అసలు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. ప్రెసెంట్ MediaTek లో ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. మనకి స్నాప్డ్రాగన్ లో 888 Gen 5 అలాగో డైమెన్సిటీలో ఈ 9500 ప్రాసెసర్ అలాగా. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. దీంతో పాటు వీళ్ళు V3 చిప్ తీసుకొచ్చారు. ఈ V3 చిప్ ఏం చేస్తుందంటే మీరు ఫోటోస్ తీసుకున్నప్పుడు ఆ ఫోటోస్ ప్రాసెసింగ్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడం కోసం ఈ V3 చిప్ యూజ్ అవుతుంది. అండ్ Android బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేస్తే అరౌండ్ 3.2 మిలియన్ దాకా స్కోర్ చేసింది. ఫ్లాగ్షిప్ స్కోర్స్. అసలు జనరల్ యూసేజ్ కి ప్రాసెసర్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఈజీగా జనరల్ టాస్క్ని, ఏదైనా హెవీ వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, ఏదైనా హెవీ టాస్క్లు, మల్టీ టాస్క్లు ఏం చేయాలన్నా కూడా ఈ ఫోన్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గేమ్స్ ని కూడా ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. నేను BGMI ఆడాను. ఇది BGMI స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు దీనిలో గేమింగ్ ఫీచర్స్ కూడా బాగానే ఇచ్చారు. లైక్ వాయిస్ చేంజర్ కానీ, గేమ్ సూపర్ రెజల్యూషన్, గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్, 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, బైపాస్ ఛార్జింగ్, ఇట్లా చాలా గేమింగ్ ఫీచర్స్ కూడా దీనిలో తీసుకొచ్చారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం నాకు ఎక్కడ ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి అవన్నీ కనిపించవు అనమాట. గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇది ఒక చిన్న సైజ్ ఫోన్ కాబట్టి మీరు ఇట్లా 4 ఫింగర్స్ ఇట్లాంటి వాడేటప్పుడు, 4 ఫింగర్స్ ఆడేటప్పుడు మీకు డిస్ప్లే అంతా కూడా ఈ ఫింగర్స్ కవర్ అయిపోతుంటాయి. సో చాలా చోట్ల వరకు మీకు బ్లైండ్ స్పాట్స్ వచ్చేస్తాయి అనమాట. అక్కడ ఏం జరుగుతుందో మీకు కనిపించదు. ఒకవేళ మీ చేతులు పెద్దవి, ఫింగర్స్ పెద్దవి అయితే మాత్రం మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. లేదు నా చేయి కొంచెం చిన్నదే, నాకు చిన్న సైజ్ ఫోన్స్ నచ్చుతాయి అనుకుంటే దీనిలో మీరు ఈజీగా గేమ్స్ ఆడుకోవచ్చు. గేమ్ పర్ఫార్మెన్స్ దీనిలో చాలా బాగుంటుంది. కాకపోతే మరి OnePlus 15, iQOO 15 ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవి గేమింగ్ సెంట్రిక్ గా లాంచ్ చేసిన ఫోన్స్. వాటిలో గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. దీనిలో గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల, కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో అవి గేమింగ్ ఫోన్స్, వాటితో కంపేర్ చేయొద్దు. కానీ దీనిలో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, గేమ్స్ ఆడుకోవచ్చు. కాకపోతే హీటింగ్, నాకు ఈ ఫోన్లో కొంచెం హీటింగ్ ఇష్యూ నోటీస్ చేశాను. హీటింగ్ ఇష్యూ అని చెప్పకూడదు, జనరల్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం అరౌండ్ 43-44 డిగ్రీస్ దాకా టెంపరేచర్స్ రీచ్ అయింది. కొంచెం ఎక్కువే, ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్స్ చాలా కూల్గా ఉన్నాయి. రూమ్ టెంపరేచర్ నాకు అరౌండ్ 27-26 డిగ్రీస్ ఉంది రూమ్ టెంపరేచర్. అలా ఉన్నా కూడా 43 డిగ్రీస్ 44 డిగ్రీస్ అంటే కొంచెం ఎక్కువే. ఈవెన్ బెంచ్ మార్క్స్, Android బెంచ్ మార్క్ రన్ చేసినప్పుడు కూడా అరౌండ్ 45 డిగ్రీస్ దాటిపోయింది టెంపరేచర్.
కొంచెం ఎక్కువే. సరే బెంచ్ మార్క్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఓకే. జనరల్గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు నార్మల్గా ఏదైనా అమెజాన్ ప్రైమ్లో ఏదైనా సినిమా చూస్తా ఉంటే కాసేపటికి ఫోన్ కాలిపోతూ ఉంటుంది. కాలిపోవడం అంటే 45-46 డిగ్రీస్కి వెళ్ళిపోవట్లా, జస్ట్ వార్మ్ ఫీలింగ్ వస్తుంది. నేను టెంపరేచర్ అంతా చెక్ చేస్తే అరౌండ్ 37-38 డిగ్రీస్ దాకా వచ్చింది. అంటే అది మరీ కాలిపోతున్నట్టు కాదు, కానీ కొంచెం ఆ వార్మ్ ఫీలింగ్ వస్తుంది. అరే ఎందుకు కాలుతుందిరా ఫోన్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కొంచెం వార్మ్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఇది కాంపాక్ట్ ఫోన్ కాబట్టి. దీనిలో మీకు iQOO 15, OnePlus 15 వాటిలో ఇచ్చినంత కూలింగ్ సిస్టమ్స్ అనేవి దీనిలో ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టం. సో అందువల్ల ఇందులో లైట్ గా హీటింగ్ అబ్జర్వ్ చేస్తారు. మీరు నార్మల్గా జనరల్గా కెమెరాస్ రికార్డ్ చేస్తున్నా, ఫుల్ బ్రైట్నెస్ లో ఏదైనా సినిమాలు చూస్తున్నా, ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా మీకు ఫోన్ లైట్ గా కాలుతున్నట్టు అనిపిస్తుంది. అదేమి ఎక్కువ టెంపరేచర్స్కి వెళ్ళట్లా, కంట్రోల్లోనే ఉంది. కానీ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఒక 2-3 డిగ్రీస్ నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం వేడిగా అనిపిస్తుంది. మీరు ఏదైనా హెవీ టాస్క్లు చేస్తే మాత్రం ఫోన్ కొంచెం వేడెక్కుతూ ఉంటుంది. దీనికి మీరు రెడీగా ఉండాలి. అండ్ ఇది LPDDR5X అల్ట్రా ర్యామ్తో వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో ప్రాబ్లం లేదు, కానీ ఫోన్ మాత్రం లిటిల్ బిట్ అప్పుడప్పుడు హీట్ అవుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 6040 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 to 100% అరౌండ్ 45 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ డిశ్చార్జ్, ఈ ఫోన్ ని 100% ఛార్జ్ చేసి డ్రైన్ చేయడానికి ట్రై చేస్తే నాకు మాక్సిమం స్క్రీన్ టైం వచ్చింది 6 hours 5 minutes వచ్చింది అంతే. ఇంకా 15% బ్యాటరీ మిగిలింది. సరే అది కూడా గట్టిగా వాడినా కూడా హార్డ్లీ 6.5 hour మించి దీనిలో స్క్రీన్ టైం అయితే రాదు. మెయిన్ గా నేను కెమెరాస్ ఒక 1 hour కెమెరాస్ యూజ్ చేస్తే 25% వరకు బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ BGMI లాంటి గేమ్ ని ఒక 1 hour యూజ్ చేస్తే 20% వరకు బ్యాటరీ డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం హెవీగా డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు పెద్దగా గేమ్స్ ఆడను, నేను క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం వస్తుంది, ఒక 7 hours దాకా వస్తుంది. కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు iQOO 15, OnePlus 15 ఇట్లో బ్యాటరీ కెపాసిటీస్ ఎక్కువ, అండ్ వాటిలో బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. ఈజీగా 8 hours 9 hours దాకా వస్తుంది. దీనిలో అంత రాదు, కాంపాక్ట్ ఫోన్ కాబట్టి అరౌండ్ 6 hours నుంచి 6.5 hour వరకు మీరు దీనిలో స్క్రీన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 200 MP మెయిన్ కెమెరా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. HPV సెన్సార్ ఇది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది Samsung Gen 1 సెన్సార్ తో వస్తుంది. అండ్ 50 MP పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి 3x లో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. దీన్ని కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది Sony LYT-602 సెన్సార్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 50 MP కెమెరా ఉంటుంది. ఇది Samsung Gen 1 సెన్సార్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్ కూడా జైస్ పార్ట్నర్షిప్ తో వస్తాయి. సో జైస్ పోర్ట్రేట్స్ కానీ జైస్ కలర్స్ కానీ దీనిలో కూడా వస్తాయి. మీకు సింపుల్ గా చెప్పాలంటే మాత్రం బ్యాక్ కెమెరాస్ లో మెయిన్ గా వైడ్ యాంగిల్ కెమెరా, లైటింగ్ వాడినప్పుడు ఈవెన్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. 50 MP కాబట్టి మీకు కొంచెం జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ బాగానే కనిపిస్తాయి. వైడ్ యాంగిల్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ లో లైట్ లో మాత్రం లైట్ గా స్ట్రగుల్ అవుద్ది. కానీ లో లైట్ లో కూడా మీకు కంపారిటివ్లీ బాగానే వస్తున్నాయి ఫోటోస్ చూడడానికి. అండ్ కమింగ్ టు మెయిన్ కెమెరాస్, బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 1x లో 2x లో 3x లో ఫోటోస్ తీసుకోవచ్చు. ఈ 3x అనేది పెరిస్కోపిక్ కెమెరా నుంచి వస్తుంది. 1x 2x అనేది మెయిన్ కెమెరా నుంచి వస్తాయి. సో ఫోటోస్ అయితే 1x కానీ 2x కానీ 3x కానీ అన్ని ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. మీకు మెయిన్ గా కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించినాయి, చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా, పోర్ట్రేట్ షాట్స్ అయితే మొత్తం 5 డిఫరెంట్ ఫోకల్ లెంత్లో తీసుకోవచ్చు. 23mm, 35mm, 50mm, 85mm, 100mm, 5 డిఫరెంట్ ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఏ కెమెరా నుంచి తీసినా కూడా మీకు పోర్ట్రేట్ షాట్స్ అదరగొట్టేస్తుంది. మీరు జూమ్ చేసిన డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ కలర్స్ కానీ ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్, ఎక్కడ కూడా ఎడ్జ్ డిటెక్షన్ ఇబ్బంది రావట్లా. ఎవ్రీథింగ్ అసలు మీకు పోర్ట్రేట్స్ గురించి చెప్పక్కర్లా. లైటింగ్ వాడినప్పుడు దీనిలో పోర్ట్రేట్ షాట్స్ అయితే అసలు కుమ్మ అవతలేస్తుంది, అసలు వంగ పెట్టాల్సిన పనే లేదు. ఖచ్చితంగా మీరు పోర్ట్రేట్ షాట్స్ లో సాటిస్ఫై అవుతారు. అండ్ ఇది జైస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది కాబట్టి మీకు జైస్ పోర్ట్రేట్స్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ సీజనల్ పోర్ట్రేట్స్ ఉంటాయి, లైక్ సమ్మర్ అని, వింటర్ అని, ఆటమ్, స్ప్రింగ్, ఇట్లా ఫోటోస్ ని కొంచెం AI ద్వారా ఇట్లా తయారు చేసి చూపిస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా బాగా తీసుకుంటుంది. ఇక్కడ ఫోటోలో చూడొచ్చు ఫ్రంట్ సైడ్ అంతా అక్కడ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని కూడా చాలా నీట్ గా AI ద్వారా చేంజ్ చేసింది. సీజనల్ పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. డే టైమ్ లో కెమెరా పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది, చాలా బాగా వస్తుంది. బట్ లో లైట్ లో మాత్రం మీకు బ్యాక్ కెమెరా ఫోటోస్ 1x కానీ 2x కానీ 3x కానీ సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం మీకు ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. మీకు డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా వస్తున్నాయి. బట్ ఎప్పుడైతే కొంచెం లో లైట్లోకి వెళ్తారో, అక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది అనిపిస్తే మాత్రం అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. మీకు అంత డీటెయిల్స్ తీసుకోవట్లా, కొంచెం ఫేస్ అనేది కొంచెం స్మూత్ చేస్తుంది. బట్ ఓవరాల్ గా ఫోటో చూడడానికి అయితే బాగానే అనిపిస్తుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అన్ని ఫోకల్ లెంత్లో మీకు పోర్ట్రేట్ షాట్స్ లో లైట్ లో కూడా చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ గా 85mm కానీ 100mm కానీ మీకు ఎక్సలెంట్ గా వస్తున్నాయి. మీకు జూమ్ చేసినా కొంచెం డీటెయిల్స్ కూడా బాగానే తీసుకుంటుంది. మీరు సఫిషియంట్ లైటింగ్ లో ఫోటోస్ తీసుకుంటే మాత్రం మీకు బ్యాక్ కెమెరా ఫోటోస్ లో లైట్ లో కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. బట్ మరీ లో లైట్ లోకి వెళ్ళారంటే మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుంటుంది, కొంచెం డీటెయిల్స్ అనేవి కొంచెం స్మూత్ గా తీసుకుంటూ ఉంటుంది. అక్కడ మిమ్మల్ని కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు. కానీ ఓవరాల్ గా నైట్ టైం కూడా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. అండ్ కమింగ్ టు వీడియోస్, బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా వీడియో మాత్రం నాకెందుకో ఫోటోస్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ వీడియోస్ ఇవ్వలేదు. వీడియో క్వాలిటీ నాకెందుకో నచ్చలేదు. ఫేస్ మీద డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ ఏది కూడా అంత కరెక్ట్ గా రావట్లేదు. ఫేస్ అంతా కొంచెం స్మూత్ గా అయిపోయినట్టుంది. ఎందుకో ఆ ప్రైస్ కి వీడియో క్వాలిటీ నాకు అంత నచ్చలేదు. ఈవెన్ 3x కెమెరా, పెరిస్కోపిక్ కెమెరా
యూస్ చేసి కూడా 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అనిపిలా. ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి, మరి వీడియోస్ ఎందుకు ఇట్లా వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. మేబీ వీడియోస్ వరకు ఏదైనా అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తే బెటర్. ప్రస్తుతానికైతే వీడియో క్వాలిటీ నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ మీకు లైటింగ్ బాగున్నప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మీకు డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగా తీసుకుంటుంది. ఈవెన్ మీకు జూమ్ చేసిన డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది. పోర్ట్రేట్ షాట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే బాగుంది. బ్యాక్ కెమెరాలో వచ్చినట్టు అట్లా ఇష్యూస్ అయితే లేవు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ బాగానే ఉంది. సో ఓవరాల్గా కెమెరాస్ ఎలా ఉన్నాయంటే మాత్రం బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ మీకు ఫోటోస్కి పోర్ట్రేట్ షాట్స్ మాత్రం అదిరిపోతున్నాయి. బట్ వీడియోస్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే కాంపిటేటర్స్లో OnePlus 15లో అసలు వీడియో ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. OnePlus 15 వీడియో చాలా బాగుంటుంది. అదే నా గేమింగ్ ఫోను, ఇది కెమెరా సెంట్రిక్ ఫోను. దీనిలో మాత్రం వీడియో క్వాలిటీ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇది అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తే బెటర్. ఫోటోస్ పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి కానీ వీడియో డిపార్ట్మెంట్లో మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ ఇది OS 6తో వస్తుంది, Android 16తో వస్తుంది. 5 years Android అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది Wi-Fi 6 బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది USB 3.2 Gen 1 పోర్ట్తో వస్తుంది. సో మీరు ఏదైనా ఎల్గాటో లాంటి కనెక్ట్ చేసి గేమ్ స్ట్రీమ్ చేద్దామన్నా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది NFC సపోర్ట్ చేస్తుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ఇబ్బంది లేదు, జస్ట్ అలా టచ్ చేసే చాలు అన్లాక్ అయిపోద్ది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, దీనిలో AI సూపర్ లింక్ అని ఒకటి తీసుకొచ్చారు. AI సూపర్ లింక్ అంటే మీరు ఏదైనా అండర్ గ్రౌండ్స్లో, పార్కింగ్ స్లాట్స్లో, లేదంటే లిఫ్ట్లో ఇట్లా ఉన్నప్పుడు కూడా AI సూపర్ లింక్ ఏం చేస్తుంది అంటే నెట్వర్క్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. నార్మల్గా లిఫ్ట్స్లో కానీ అండర్ గ్రౌండ్లో పార్కింగ్స్లోకి వెళ్ళినప్పుడు మనకి సిగ్నల్ సరిగ్గా రాదనమాట, సిగ్నల్ కట్ అయిపోతూ ఉంటుంది. బట్ దీనిలో వీళ్ళు చెప్పడం AI సూపర్ లింక్ యూజ్ చేయడం వల్ల మీకు బేస్మెంట్స్లో కానీ లిఫ్ట్లో కానీ సిగ్నల్ బాగా వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నాకైతే చెక్ చేసినప్పుడు అంత డిఫరెన్స్ అనిపిలా, వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీంతో పాటు స్నాప్ అప్ ఇంజన్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇదేం చేస్తుందంటే మీరు ఏదైనా సినిమా టికెట్స్ బుక్ చేయాలన్నా, ఏదైనా తత్కాల్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాం కదా, అదేంటంటే సెకండ్స్లో అయిపోద్ది. మీరు ఎంత ఫాస్ట్గా యాప్ ఓపెన్ చేసి ఎంత ఫాస్ట్గా లాగిన్ అవుతుంటే అంత ఫాస్ట్గా మీకు టికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు యాప్ ఓపెన్ చేయడం దగ్గర డిలే అవుతున్నా, ఒక సెకండ్ అటు ఇటు అయినా కూడా మీకు టికెట్స్ రావన్నమాట. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే స్నాప్ అప్ ఇంజన్ అని ఒకటి తీసుకొచ్చారు. సో ఇదేం చేస్తుందంటే మీరు ఏదైనా టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతూ, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ మీకు టికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది ఒక స్నాప్ అప్ ఇంజన్ అని ఒకటి తీసుకొచ్చారు. అండ్ హ్యాప్టిక్స్ కూడా ఈ ఫోన్లో చాలా బాగున్నాయి, చాలా ప్రీమియం లెవెల్లో ఉన్నాయి. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది మొత్తం 3 మోడల్స్లో వస్తుంది. బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 75,999 లాంచ్ చేశారు. సెకండ్ మోడల్ 12GB RAM 512GB మోడల్ 81,999 లాంచ్ చేశారు. అండ్ టాప్ మోడల్ 16GB RAM 512GB మోడల్ 85,999 లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్ అనేవి రోజుకి ఒకలా మారిపోతున్నాయి. సో నేను కార్డ్ ఆఫర్స్ గురించి కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. సరే, కార్డ్ ఆఫర్స్ అనేది ఒక రోజు 10,000 వస్తుంది, ఒక రోజు 2,000 వస్తుంది, ఎట్ట పడితే అట్ట వస్తుంది. కార్డ్ ఆఫర్లన్నీ పక్కన పెట్టేసి నార్మల్ ప్రైసింగ్ 76,000 రూపీస్కి ఈ ఫోన్ ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి అంటే కాంపాక్ట్ సైజ్. ఎవరికైతే కాంపాక్ట్ సైజ్ నచ్చుద్దో, కాంపాక్ట్ ఫోన్స్ నచ్చుతాయో వాళ్ళకి ఈ ఫోన్ డిజైన్ చాలా బాగా నచ్చుద్ది. అండ్ దీనిలో డిస్ప్లే బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ గురించి వంక పెట్టాల్సిన పని లేదు, కెమెరాస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈవెన్ ఐపీ రేటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవి నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ పాజిటివ్స్ అయితే. అండ్ కమింగ్ టు నెగిటివ్స్, నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ వచ్చి బ్యాటరీ కొంచెం తక్కువ అనిపించింది. అఫ్ కోర్స్ కాంపాక్ట్ ఫోన్ కాబట్టి కొంచెం తక్కువ వచ్చింది, కానీ ఇదే సైజులో నేను Vivo X200 FE చూసా. దాని రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. అయితే దానిలో కొంచెం స్క్రీన్ టైం ఎక్కువ వస్తుంది, ఒక 7 hours దాకా వస్తుంది. కాకపోతే దీనిలో మరి 6 hours అనేది కొంచెం తక్కువ అనిపించింది. ఈ ఫోన్ లైట్గా వేడెక్కినట్టు, కొంచెం వార్మ్ ఫీలింగ్ వస్తున్నట్టు, ఎప్పుడు మీరు ఫోన్ ఎప్పుడు క్యారీ చేస్తున్నా కూడా లైట్గా కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి థర్మల్ మేనేజ్మెంట్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా బాగాలేదు. ఇది కూడా అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తే బెటర్. బట్ ప్రస్తుతానికి అయితే వీడియో క్వాలిటీ నాకు అంత నచ్చలేదు. వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇవి తప్పించి నాకు ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ అయితే ఏం కనిపిలా. యాక్చువల్గా ఇది ఒక కాంపాక్ట్ సైజ్ ఫోన్ కాబట్టి బ్యాటరీ ఖచ్చితంగా తక్కువ వస్తుంది కంపేర్ టు పెద్ద ఫోన్స్ 6.9 inch వాటితో కంపేర్ చేసుకుంటే. ఆబ్వియస్గా దీనిలో బ్యాటరీ తక్కువ ఉంటుంది. అండ్ కూలింగ్ సిస్టమ్స్ వాటిలో పెద్ద సైజ్ ఫోన్స్ కాబట్టి వాటిలో కూలింగ్ సిస్టమ్స్ నీట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది చిన్న సైజ్ ఫోన్ కాబట్టి దీనిలో కూలింగ్ సిస్టమ్స్ పెట్టడం కొంచెం కష్టమే. సో అందువల్ల ఇందులో బ్యాటరీ తక్కువ, హీటింగ్ ఎక్కువ వస్తుంది. దీనికి రెడీ. నేను ఒక కాంపాక్ట్ ఫోన్ చూస్తున్నా, నా కాంపాక్ట్ ఫోన్ తీసుకోవడం వల్ల బ్యాటరీ తక్కువ వస్తుంది, ఫోన్ లైట్గా హీట్ అవుతుంది. ఈ విషయం నాకు తెలిసి కూడా నేను తీసుకుంటాను, నా కాంపాక్ట్ సైజ్ ఫోనే కావాలి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. మిమ్మల్ని డిస్ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరాస్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. కాకపోతే బ్యాటరీ ఒక్క విషయంలో మీరు కొంచెం ఈవినింగ్ వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ హీటింగ్ ఒకటి మీరు అది ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఒక్కటి తప్పించి ఈ ఫోన్లో నాకు మేజర్ నెగిటివ్స్ ఏం లేవు. ఎవరికైతే కాంపాక్ట్ సైజ్ ఫోన్స్, చిన్న సైజ్ ఫోన్స్, కెమెరా సెంట్రిక్ ఫోన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ Vivo X300 తీసుకోవచ్చు. కాకపోతే 76,000 రూపీస్ అనేది నాకు ఈ ఫోన్కి కొంచెం ఎక్కువ అనిపించింది. అంత పెట్టాల్సిన పని లేదు. నాకు ఇంచుమించు ఇదే కెమెరా పర్ఫార్మెన్స్ Vivo X200 FE లో కూడా వస్తుంది, ఆల్మోస్ట్ ఇంతే వస్తుంది. దానిలో పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా బాగానే వస్తుంది.
అది 55,000 రూపాయలకే వచ్చేస్తుంది ఆ ఫోన్. సో 75,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ తీసుకోవడం అనేది కొంచెం ఎక్కువే. మీకు ఏదైనా కార్డ్ ఆఫర్స్ అవి ఇవి కలుపుకొని 65,000 రూపాయలు లోపు వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ 76,000 రూపీస్ పెట్టడం అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. మీకు రేపు పొద్దున్న సేల్స్ లో కానీ ఏదైనా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 65,000 రూపాయలు లోపు వస్తే మాత్రం ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. అది కూడా ఎవరికైతే కాంపాక్ట్ సైజ్ ఫోన్స్, చిన్న సైజ్ ఫోన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.